అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నా సింపుల్ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్ లో నేను పొటాటో రైస్ చేస్తున్నానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ పొటాటో రైస్ ని మనం పిల్లలకి లంచ్ బాక్స్ లోకే కాకుండా మనకి ఆఫ్టర్నూన్ లంచ్ లో కానీ నైట్ డిన్నర్ లో కూడా ఈజీగా చేసుకునే రెసిపీ. ఈ పొటాటో రైస్ ని నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. స్టవ్ పై పాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులో నేను పొటాటో పైన స్కిన్ పీల్ చేసేసి ఈ రకంగా స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇది పచ్చి పొటాటోనండి, నేను బాయిల్ చేయలేదు. ఇప్పుడు మనం ఈ పొటాటో పీసెస్ మొత్తాన్ని కూడా ఈ పాన్ మొత్తానికి స్ప్రెడ్ చేసేసుకోవాలి. అంటే మనకు ఒక్కొక్క పీస్ కూడా మనకి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి. కాబట్టి ఈ రకంగా మనం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఈ పొటాటో పీసెస్ ఒక సైడ్కి ఫ్రై అయిపోయిన తర్వాత మనం వీటిని టర్న్ చేసేసుకోవాలి. అంటే మనకు సెకండ్ సైడ్ కూడా ఫ్రై అవ్వాలి. ఇది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మనకి ఒక సైడ్ మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను. టర్మరిక్ పౌడర్ వేసుకున్న తర్వాత మనం ఒకసారి ఈ రకంగా మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మనం ఇలానే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ రకంగా మనకు కలర్ అనేది చేంజ్ అవ్వాలి. ఇలా మనకి కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత మనం ఈ పొటాటో పీసెస్ని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లోనే నేను కొంచెం ఆవాలు వేసుకున్నాను, అలాగే కొంచెం జీరా వేసుకున్నాను. వీటిని రెండింటిని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఈ కరివేపాకును కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను గ్రీన్ చిల్లీని స్లిట్ చేసుకొని వేసుకున్నాను, అలాగే జీడిపప్పు కూడా వేసుకున్నాను. పొటాటో రైస్లో జీడిపప్పు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను ఒక ఆనియన్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ ఆనియన్ని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేయటం వల్ల మనకు తొందరగా ఆనియన్ అనేది మగ్గిపోతుంది, అంటే కలర్ అనేది చేంజ్ అవుతుంది. చూడండి, ఈ రకంగా మనం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను, అలాగే చిల్లీ పౌడర్ వేసుకున్నాను, కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకున్నాను. మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ రకంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. ఈ రైస్ మొత్తాన్ని కూడా మనం ఈ రకంగా మిక్స్ చేసుకోవాలి. అంటే మసాలా అనేది మొత్తం కూడా రైస్కి పట్టేటట్టుగా మనం ఈ రైస్ని మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ ఇందులో వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మనం ఇలా ఫ్రై చేసేసుకుంటే మనకి పొటాటో రైస్ రెడీ అయిపోతుంది. పిల్లలకి లంచ్ బాక్స్లోకి ప్యాక్ చేసే ముందు నేను ఈ రకంగా ప్లేట్లో పెట్టేసి ఇది చల్లగా అయిపోయిన తర్వాతనే నేను లంచ్ బాక్స్లో పెట్టేస్తానండి. మనం వేడివేడిగా లంచ్ బాక్స్లో పెడితే పిల్లలు తినే టైంకి స్మెల్ వచ్చేస్తుంది. కాబట్టి మనం వేడివేడిగా ఎప్పుడు కూడా ప్యాక్ చేయకూడదు. చల్లగా అయిపోయిన తర్వాతనే మనం పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టాలి. ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్లోకి నేను మ్యాంగో లస్సీ కూడా ఇస్తున్నానండి. ఈ మ్యాంగో లస్సీ కోసం నేను మ్యాంగో పైన స్కిన్ పీల్ చేసేసి ఈ రకంగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే షుగర్ తీసుకున్నాను, కర్డ్ తీసుకున్నాను. కర్డ్ వచ్చి చాలా థిక్ కర్డ్ అండి ఇది. ఇందులో నేను కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని వీటిని మొత్తాన్ని కూడా బ్లెండర్లో వేసుకొని బాగా బ్లెండ్ చేసేసుకుంటున్నాను. మ్యాంగో లస్సీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. పిల్లలు స్కూల్కి రెడీ అయ్యే లోపలికి నేను లంచ్ బాక్సెస్ కూడా ప్యాక్ చేసేసానండి. ఈరోజు స్నాక్ టైం కోసం డ్రాగన్ ఫ్రూట్ని, కివీని కట్ చేసి ఇచ్చాను. అలాగే లీచీ పైన స్కిన్ తీసేసి ఈ రకంగా నేను లంచ్ బాక్స్లో అయితే పెట్టిచ్చేసాను స్నాక్ టైం కోసం. అలాగే లంచ్ బ్రేక్లోకి నేను పొటాటో రైస్ ఇచ్చాను. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. పొటాటో రైస్ అయితే తప్పకుండా ట్రై చేయండి. ఎక్కువగా నేను స్నాక్ బ్రేక్ అయితే ఫ్రూట్సే ఇస్తూ ఉంటారండి. పిల్లలు ఇంట్లో ఫ్రూట్స్ ఇస్తే అంత ఇష్టంగా తినరు కదా, కాబట్టి ఇలా లంచ్ బాక్స్లో ఇస్తే హ్యాపీగా తినేస్తారు. వీటితో పాటు నేను మ్యాంగో లస్సీని కూడా ప్యాక్ చేసి ఇచ్చేసాను. యశుకు ఫుల్ డే కాబట్టి
ఫ్రూట్స్ అలాగే పొటాటో రైస్, మ్యాంగో లస్సీ ప్యాక్ చేసి ఇచ్చేసానండి. శ్రేయకు హాఫ్ డే కాబట్టి ఓన్లీ ఫ్రూట్స్ అలాగే మ్యాంగో లస్సీ ప్యాక్ చేసేసాను. ఇవి మొత్తం కూడా ఇంకా లంచ్ బ్యాగ్లోకి పెట్టేస్తాను. పిల్లలిద్దరివి లంచ్ బ్యాగ్స్ అయితే రెడీ అయిపోయాయి. యశ్ స్కూల్కి రెడీ అవుతున్నాడండి. యశు 7:40కి స్కూల్కి బయలుదేరుతాడండి. యశు వెళ్ళిన తర్వాత ఇంకా రెడీ అయ్యి 8:30కి స్కూల్కి స్టార్ట్ అవుతాడు. శ్రేయు కూడా స్కూల్కి రెడీ అయ్యాడండి. ఫ్రెండ్స్, ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ లోకి నేను బెంగన్ ఫ్రై చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ. ఈ బెంగన్ ఫ్రైని నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. నేను 2 బ్యాంగన్స్ అయితే తీసుకున్నానండి. వీటితో మనం చాలా వెరైటీస్ అయితే చేసుకోవచ్చు. ఈరోజు నేను సింపుల్గా అయ్యే బ్యాంగన్ ఫ్రై రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. నేను ఈ బ్యాంగన్ని ఈ రకంగా కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం పెద్ద పీసెస్గానే కట్ చేసేసుకున్నాను. వీటిని వాటర్లో వేసి కొంచెం సాల్ట్ వేసి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బ్యాంగన్ పీసెస్ మొత్తం కూడా ఇందులో వేసుకోవాలి.
ఈ బ్యాంగన్ పీసెస్ మొత్తం కూడా బాగా ఫ్రై అవ్వాలండి. మనం మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ అన్ని సైడ్లు కూడా మనకి బాగా ఫ్రై అయ్యేటట్లుగా మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. అంటే మనకి ఒక 10 మినిట్స్ అయినా పడుతుంది ఇది మొత్తం ఫ్రై అవ్వడానికి. నేను దీనిపైన కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేస్తే మనకి ఈ బ్యాంగన్ అనేది తొందరగా మగ్గిపోతుంది. ఈ రకంగా మనం మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతుందండి. కాబట్టి మనం ఈ రకంగా మిక్స్ చేస్తూ అన్ని సైడ్లు కూడా బాగా ఫ్రై అయ్యేటట్లుగా మనం ఈ రకంగా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇది కొంచెం ఫ్రై అయిపోయింది. మనకు ఇంకా కలర్ అనేది చేంజ్ అవ్వాలి. ఈ రకంగా మనం మొత్తం కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మనకు బెంగన్ మొత్తం కూడా బాగా మగ్గిపోయింది. నేను వీటిని తీసి పక్కకు పెట్టేస్తున్నాను. సేమ్ ప్యాన్లో నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులో నేను ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఈ కరివేపాకును కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను ఒక స్మాల్ సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ ఆనియన్ని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ట్రాన్స్పరెంట్గా అయిందండి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్లోని రా స్మెల్ పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్యాంగన్ వేసుకోవాలి. ఈ బ్యాంగన్ పీసెస్ని కూడా మనం మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని 2 మినిట్స్ ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను, అలాగే టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను, చిల్లీ పౌడర్ వేసుకున్నాను, కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నాను, గరం మసాలా పౌడర్ వేసుకున్నాను. వీటిని మొత్తాన్ని కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. 2 మినిట్స్ మనం ఇలా ఫ్రై చేసుకొని ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేస్తే బెంగన్ ఫ్రై రెడీ అవుతుంది. ఎంతో టేస్టీగా ఉండే బెంగన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ బెంగన్ ఫ్రైని మనం రైస్లోకి తీసుకోవచ్చు, అలాగే రోటీ, చపాతీ కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ తెలియకపోతే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. ఈరోజు లంచ్లోకి నేను రైస్ చేశాను, టొమాటో రసం చేశాను. ఈ టొమాటో రసంకి కాంబినేషన్గా బెంగన్ ఫ్రై చేశాను. ఇదేనండి ఈరోజు ఆఫ్టర్నూన్కి మా సింపుల్ లంచ్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా సింపుల్ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ బ్లాగ్. ఇక్కడితో ఈరోజు నా బ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు ఈ రకంగా యాక్టివేట్ చేస్తేనే నేను అప్లోడ్ చేసిన న్యూ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.